హాయ్ హలో వెల్కమ్ టు రావ్స్ అండ్ ఫిల్మ్స్. ఈ వారం రిలీజ్ అయిన ఉత్సవం సినిమా గురించి సమీక్షించుకుందాం. ఈ సినిమాకు సంబంధించి మా రైటర్ హరి గారితో ఒకసారి షేర్ చేసుకుందాం. హరి, మీకేమనిపించింది సినిమా చూసాక? ఈ సినిమా సురభి నాటక రంగానికి చెందిన కళాకారుల స్టోరీ ఇది. అందులో ఇద్దరు గొప్ప కళాకారులైన ప్రకాష్ రాజ్, అభిమన్యు అనే అతను, నాజర్ మహాదేవ్ అనే అతను, వీళ్ళిద్దరు గొప్ప సినిమాలో పెద్ద కళాకారులు వీళ్ళిద్దరు. వాళ్ళు మంచి ప్రాణ స్నేహితులు కూడా. వాళ్ళు అటువంటి ప్రాణ స్నేహితులు అయిన వాళ్ళని రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు జమీందారు లాంటి ఒక రాజు లాంటి వాళ్ళు ఈ నాటక రంగాన్ని పోషిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే నాటక రంగంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కానీ అందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులాగా ఫీల్ అవుతుంటారు. వీళ్ళిద్దరికి పిల్లలైన హీరో ప్రకాష్ రాజ్ కొడుకైన హీరో దిలీప్ ప్రకాష్, నాజర్ కూతురైన రెజీనా, వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని వాళ్ళు అనుకుంటారు అన్నమాట. అనుకొని పెళ్లి ఏర్పాట్లు చేస్తారు. పెళ్లి ఏర్పాట్లు చేసిన టైంలో అనుకోకుండా ఇద్దరు వెళ్ళిపోతారు. ఇద్దరు ఆ పెళ్ళి ఫస్ట్ టైం పెళ్ళి చేసుకుందాం అంటారు, కానీ చివరికి వచ్చరికి పెళ్ళి వద్దని చెప్పేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ ఇద్దరు లేచిపోయి వెళ్ళిపోయేళ్ళకే అప్పుడు వీళ్ళంతా ఏం జరిగింది అనేది మెయిన్ స్టోరీ అనమాట. మెయిన్ పాయింట్ అది. దీనికి ఒక అందమైన లవ్ స్టోరీ మళ్ళీ యాడ్ చేశాడు అతను. ఆ అందమైన లవ్ స్టోరీని డిఫరెంట్ ప్లేస్కి తీసుకెళ్ళిపోయి యాంగిల్ పెట్టాడు. మళ్ళీ దీనికి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ సురభి నాటక రంగం చెందిన కళాకారులు నాటకాలు బాగా నశించిపోతున్నది, క్షీణించిపోతున్న ఈ టైంలో మళ్ళీ కార్పొరేట్ వ్యవస్థను తీసుకొచ్చేసి వాళ్ళ చేత ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పి ఇతర స్టోరీ అనుకొని డైరెక్టర్ చేశాడు అనమాట. ఓకే, ఒక మంచి పాయింట్. సినిమా విషయం చూస్తే మంచి పాయింటే, కానీ తీసిన విధానంలో ఆ సీన్స్ వైజ్లో ఎన్ని మేకింగ్ స్టైల్ కానీ అంతా అవుట్డేటెడ్గా ఉంది. అవును, అదైతే 100%. పెద్ద ఆర్టిస్టులు పెట్టుకొని రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళని, ఈ ప్రకాష్ రాజు, నాజరు, ఇంకా మెయిన్ ఆర్టిస్ట్ బ్రహ్మానందం గారు, అలీ, పెద్ద ఆర్టిస్ట్ అందరూ పెట్టుకొని వాళ్ళందరినీ సరిగ్గా యూజ్ చేసుకోలేదు కూడా అనిపించింది ఈ స్టోరీలో. అవును, బ్రహ్మాజీ లాంటి ఆర్టిస్టులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళకి మంచి స్క్రీన్ ప్రెజెన్స్, ప్రకాష్ రాజ్కి నాజర్కి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నా కానీ మిగతా వాళ్ళకి పెద్ద ఎక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ లేదు, స్క్రీన్ స్పేస్ లేదు. వాళ్ళు ప్రజెంట్ చేయడానికి అంత మంచి గొప్ప సీన్స్ కూడా పడలేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే వెతుకుదాం అనుకుంటే నాకు ఈ 2 గంటల 20 నిమిషాల సినిమా వెతుక్కునేసరికి ఒక్క ఎమోషనల్ బిట్ అయినా, ఒక్క కనీసం చప్పట్లు కొట్టే సీన్ పడుతుందేమో అనుకోండి. బేసికల్గా నాటక రంగం అంటేనే చప్పట్లు అన్నీ వాళ్ళకి ఒక పెద్ద ఒక ఉత్సవం లాంటిది చెప్పాలంటే. ఆ ఉత్సవం టైటిల్కి సంబంధించి, జస్టిఫికేట్కి సంబంధించి ఒక్క ఎమోషనల్ సీన్ కానీ, ఒక చప్పట్లు కొట్టే సీన్ కానీ, వావ్ అనిపించే ఒక వావ్ ఫ్యాక్టర్ కానీ ఏమీ లేకుండా చప్పగా సాగింది సినిమా అంతా కూడా నేను చూసాగా. దానికి డైరెక్టర్ అర్జున్ సాయి న్యూ కమర్ ఐ థింక్ సో. ఇది నాకు తెలిసి దీని గురించి రీసెర్చ్ చేశాను. ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళతో మాట్లాడితే ఎప్పుడూ 2017లో మొదలైనట్టుగా సినిమా నాకు తెలిసింది. ఎందుకంటే సినిమా చూస్తున్నా మాకు అదే అనిపించింది. ఏంటి ఇప్పుడు పాత సీన్లు పాత అన్నీ అనిపిస్తూ ఉన్నాయి. చాలామంది ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్దలు అయినారు, కొంతమంది కనిపిస్తున్నారు. అన్ని డిఫరెన్సెస్ మళ్ళీ చూసి ఒకసారి వెరిఫై చేసుకునేసరికి ఎప్పటిదోలాగా అనిపించింది. అన్నిటికీ మించి దర్శకుడికి బడ్జెట్ ఉండి, మంచి నటులు ఉండి, దానికి తగ్గ దిగ్గజలో అంటే టెక్నీషియన్స్, ఓ రసూ ఇల్లూరు గారు కెమెరామెన్, కోటగిరి వెంకటేశ్వర ఎడిటర్, తర్వాత అనూప్ రూబెన్స్ సంగీతం, అంటే చాలామంది మంచి టెక్నీషియన్స్ ఉన్నప్పటికి కూడా ముఖ్యంగా రచనలో ఎక్కడ ప్రాబ్లం ఉండి, దట్టు దర్శకత్వమైన అతను స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేసే విషయంలో కూడా చాలా రొటీన్ సీన్సే వేసుకున్నారు. ఓకే, ఐ రెస్పెక్ట్ మూవీస్, బట్ సో కానీ కొన్ని విషయాలు కొన్ని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో సినిమా ఆద్యంతం నన్ను అయితే చాలా నిరాశపరిచింది. ఎందుకంటే ముఖ్యంగా దక్షయజ్ఞం లాంటి పెట్టుకొని దక్షయజ్ఞం మీద ఒక పాయింట్ పెట్టి దాన్ని కూడా ఈ యొక్క నాటక రంగానికి చెందినట్టుగా కూడా మేకింగ్ చేయలేకపోయాడు. అంటే అలాంటి ఘటన ఎత్తుకునేటప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే పురాణాల్లో కొన్ని అంశాలను స్పృశించినప్పుడు అది చాలా జాగ్రత్తగా చేయాల్సిన విషయాన్ని దగ్గర కూడా డైరెక్టర్ అక్కడ కూడా చాలా మిస్ఫైర్ అయిందని చెప్పాలి. సో ఒక సాంగ్లో ఒక వర్డ్ లిరిక్లో ఉండిద్ది అనమాట, మెరిసే బట్టలు విలపిస్తున్నాయని చెప్పేసి ఒక మాట అంటే ఆ ఫీల్ చూపించాలి. మెరిసే బట్టలు విలపిస్తున్నాయంటే నాటక రంగం నశించిపోవడం వల్ల నాటక రంగంలోని కళాకారులు అందరూ బాధపడుతున్నారని చెప్పేసి ఆ మీనింగ్ లాగా చేసాడు. అవునవును.
అలా అంత అనుకున్నప్పుడు దాని నాటక రంగం గురించి ఎంత గొప్ప చెప్పాలి, అది చెప్పకుండా అతను లవ్ స్టోరీకి వెళ్ళిపోయి జస్ట్ ఆ లవ్ స్టోరీ మీద రన్ చేసి రెగ్యులర్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ సొరబే నాటక రంగం బ్యాక్ డ్రాప్ పెట్టుకున్నా కానీ దాన్ని ప్రెజెంటేషన్లో కానీ దాని యొక్క సొరబే నాటక రంగం అంటే ఇప్పుడు మనకి కొన్ని సినిమాల్లో దాని మీద మెయిన్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నప్పుడు చాలా బాగా అద్భుతంగా చూపించిన సినిమాలు చాలా ఉన్నాయి. దీంట్లో కూడా చూపిస్తాడు స్టార్టింగ్లో జస్ట్ ఒక ఏరో ఒక అతను సూసైడ్ చేసుకున్నట్టుగా వాయిస్ తగినట్టుగా బాధ చూపిస్తాయి. అవన్నీ పోస్టెడ్గా పెట్టాడు సీన్స్. ఏ సీన్ కూడా ఏంటంటే స్టేయింగ్ ఉండదు, స్టేజింగ్ ఉండదు, ఆ సీన్ ఎమోషన్ స్టే చేయడం ఉండదు, దాన్ని మళ్ళీ ట్రాన్స్లేషన్ ఉండదు, ఆ ఎమోషన్ ట్రాన్స్లేషన్ ఉండదు. ఇలాంటి కొన్ని అంశాలు సినిమాలు నాకు అనిపించాయండి. ఇది ఈరోజు మా ఉత్సవ సినిమా సంబంధించిన సమీక్ష. మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ సినిమాకి సంబంధించిన మీ కామెంట్స్ షేర్స్ మా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ రావుస్ అండ్ ఫిల్మ్స్.